తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన నెక్స్ట్ టాపిక్ చూడబోతున్నాము. సో అక్కడ మొత్తం కూడా బీజేపీ ప్రభంజనం సృష్టిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఇలా అన్నట్టుగా మారిపోయింది బీజేపీ పరిస్థితి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కమలనాథులు జూబ్లీహిల్స్లో మాత్రం బొక్కబోర్ల పడ్డారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనీసం బీజేపీ అభ్యర్థి డిపాజిట్లను కూడా దక్కించుకోలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతో లంకాల దీపక్ రెడ్డికి మరోసారి పరాభవం తప్పలేదు. ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, అందుకు దారితీసిన ఆ కారణాలేంటి, లెట్స్ డిస్కస్ దట్ నౌ. సర్, దిస్ ఇస్ ద మేజర్ న్యూస్. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు లోకల్ లీడర్స్తో పోటీ పడే టైం వచ్చినప్పుడు ఇక్కడ మోడీ వెనక పడుతున్నారు అంటూ కూడా చెప్పారు. సో ఇక్కడ తెలంగాణలో సేమ్ అదే జరిగింది అని అనుకోవాలా? అంటే ఇదొక ఫ్యాక్టరు. మీకు ఇక నితీష్ కుమార్ లేరు, ఇక్కడ నితీష్ కుమార్ పక్కబడి చంద్రబాబు నాయుడు కూడా లేడు, పవన్ కళ్యాణ్ కూడా లేడు తెలంగాణలో. సో అందువల్ల మా మిత్రపక్షాలు ఎవరూ లేరు, ఇది మొదటిగా. కానీ రెండవది, ఏ మిత్రపక్షాలు లేకపోయినా కూడా లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్, 8 సీట్స్ వచ్చింది బీజేపీకి. ఎందుకంటే మీకు కేసీఆర్కు బీఆర్ఎస్కు ఒక్క సీట్ రాలేదు లోక్సభ ఎన్నికల్లో, 17%గా ఓటింగ్ పడిపోయింది. కానీ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో అంత భారీ ఓటింగ్ వచ్చాక బీజేపీ దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాలి. అది అక్కడ ఫెయిల్ అయింది, పూర్తిగా ఫెయిల్ అయింది. కారణం అక్కడ ఇనిషియేటివ్ గ్రాప్ చేయలేకపోయింది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటింగ్ వచ్చింది. అంతకుముందు 2018లో 47% వస్తే 10% తగ్గింది. 10% దెబ్బతిన్న తర్వాత మళ్ళీ లోక్సభ ఎలక్షన్లకు వస్తే 17% పడిపోయింది. ఇంకో 20% పడిపోయింది. ఒక రకంగా పొలిటికల్ అనీమియా, రాజకీయ రక్తహీనతను ఎదుర్కొంది బీఆర్ఎస్. 30% ఓటింగ్ కోల్పోయింది. 10 మంది ఎమ్మెల్యేలు ఎగిరిపోయారు. అయినా కూడా రిమార్కబుల్గా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. కానీ బీఆర్ఎస్ చూపిన దూకుడు బీజేపీ చూపలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తికి కూడా బీఆర్ఎస్ఏ ర్యాలీ చేసుకోగలిగింది, కానీ బీజేపీ ర్యాలీ చేసుకోలేకపోయింది. కారణం ఏంటంటే బీజేపీకి ఒక బలమైన లీడర్ లేడు, తెలంగాణలో బలమైన నరేటివ్ లేదు. సో ఆర్గనైజేషన్ చాలా వీక్, కుమ్మలాటలతో ఉంటుంది. స్థానిక నాయకత్వం లేదు, మీకు బలమైన ఎజెండా లేదు. అందువల్ల బీజేపీ స్వయంకృత అపరాధాలు, సెల్ఫ్ గోల్స్ వల్ల బయట నుంచి వచ్చిన నాయకులతో ఆధారపడి రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు దేశంలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో చూడండి, సొంత బలం మీదనే బీజేపీ పెరుగుతుంది. బయట నుంచి వచ్చే నాయకుల్ని కాస్త యాడ్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళను కొన్నిసార్లు ఇప్పుడు అస్సాం లాంటి స్టేట్లో వాళ్ళు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా కూడా ప్రధానంగా పార్టీ హోమ్ గ్రౌండ్గా ఉంటుంది. ఇక్కడ ఇంపోర్టెడ్ లీడర్ల పైన ఆధారపడి రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. సొంత పార్టీ నాయకులు ఉన్నా కూడా ఇప్పుడు ఆ సొంత పార్టీ సొంత ఐడియాలజికల్ శిబిరం నుంచి వచ్చే నాయకులు, బయట నుంచి వచ్చే నాయకుల మధ్య ఘర్షణ మొదలైంది. పార్టీ నాయకుల మధ్య ఘర్షణ, రోడ్డు మీదకి వచ్చి విమర్శించుకున్న పార్టీ ప్రేక్షక పాత్ర మనం చూసాం. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ బివేర్ నా కొడక అని చెప్పి అన్నా కూడా ఆయన మీద ఏం యాక్షన్ ఉంది మీకు? అందువల్ల మీకు పార్టీలో ఇంత బహిరంగంగా క్రమశిక్షణ అనే అంశం ప్రశ్నార్థకమైన రాజాసింగ్ లాంటి వాళ్ళని పక్క పెట్టగలిగారు, కానీ ఇతరత్ర చేయలేకపోయారు కదా. అందువల్ల ఈ అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరి ఉన్నాయి. సో బీఆర్ఎస్తో బీజేపీ సంబంధాలు ఏంటి అనేది ఎప్పుడూ క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. సో ఈ గందరగోళం అంతా బీజేపీలో ఉండడం వల్ల బీజేపీ నిలబడలేకపోతుంది.